అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ షేక్ సుమియా. ఈరోజు అయితే రవ్వ బర్ఫీ చేద్దామండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది అయితే రవ్వ బర్ఫీ అయితే చేసే విధానం చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 1 కప్ వన్ కప్ ఘీ వేయాలండి. ఇవన్నీ నెయ్యి వేయాల. నెయ్యి వేసిన తర్వాత అదే కప్తో నేను హాఫ్ కప్ రవ్వ వేయాలండి. నైస్ రవ్వ అండి ఇది. అంతా బాగా మిక్సింగ్ చేసుకోవాలా. నెయ్యిలో రవ్వ అంతా మిక్సింగ్ చేసుకుంటే బాగా కుక్ అవుతుందండి. ఇది అయితే రవ్వ అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలోనే. అప్పుడే తెలుస్తుందండి ఫ్రై అయితే. రవ్వ అయితే బాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది అయితే షుగర్ అండి. యా కప్తో మేము నెయ్యి ఇంకా రవ్వ తీసుకున్నాము అదే కప్తో 1.5 కప్ షుగర్ తీసుకొని దాంట్లో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. అది స్టవ్ పైన పెట్టుకొని అది షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నామండి. మళ్ళీ అదే కప్పుతో శనగపిండి 1.5 కప్ శనగపిండి వేస్తున్నామండి. ఇంట్లో చేసిండేదే అది శనగపిండి అయితే. ఇది రవ్వలో ఫ్రై అయిన తర్వాత రవ్వ దీంట్లో శనగపిండి వేసేస్తున్నాను. అది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది రవ్వ ఇంకా నెయ్యి శనగపిండి అదా మిక్స్ అయిపోతే ఇట్లా వాటర్ కట్లా అయిపోతుందండి. నీళ్ళు ఇడుస్తుంది. ఇది వాటర్ అయితే ఇడుస్తుంది కదా శనగపిండి. అది అయితే బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోవాలా. దీంట్లోనే నెయ్యిలోనే శనగపిండి బాగా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ అయితే 5 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. ఇది మళ్ళీ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. బేసన్ అయితే ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇది షుగర్ అయితే మెల్ట్ అయిపోయి ఉంటుందండి. పాకం రావాలా, తీగ పాకం రావాలండి. ఇది అయితే షుగర్ అయితే ఇట్లా ఇది శనగపిండి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యిలోనే హాఫ్ గ్లాస్ మిల్క్ వేయాలండి. ఇట్లా మిల్క్ వేస్తే బబుల్స్ వస్తాయి, మళ్ళీ పైన ఎగురుతుందండి. చూసుకొని కుక్ చేసుకోవాలా. ఇది అయితే బేసన్ అయితే పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై చేసుకుంటా ఉంటే చూడండి లంప్స్ మాదిరి అయిపోతూ ఉంది. ఇది అయితే రవ్వ ఇంకా బేసన్ అంతా పాలేసిన తర్వాత రవ్వ మాదిరి అయిపోతూ ఉంది. ఇట్లే కుకింగ్ చేసుకోవాలండి బేసన్. మళ్ళీ ఇది అయితే కొంచెం ఇంకా తీగపాకం రావాలండి. తీగపాకం వస్తే ఈ షుగర్ అయిండేది మెల్ట్ అయిండేది షుగర్ అంతా దీంట్లో వేసేద్దాం. శనగపిండి రవ్వలో వేసేసి తీగపాకం వస్తేనే వేయాలండి. తీగపాకం అయితే వచ్చేసింది. దాంట్లో బేసన్ ఇంకా రవ్వలో వేసేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది అయితే శనగపిండిలో బాగా మిక్స్ అయిపోయిందండి. ఇది షుగర్ అయితే మళ్ళీ ఇది ఇలాచీ పౌడర్ అయితే దంచుకొని ఇలాచీ 4 యాలకులు దంచుకొని దీంట్లో వేస్తున్నానండి. వేసేసి బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ అవ్వాలండి. ఇది అయితే కడాయికి వదిలిపెట్టేయాలండి. ఇది అయితే శనగపిండి అయితే చూడండి ఈ స్వీట్ అయితే కడాయికి కొంచెం తగలకుండా అయిపోతుందండి. కుక్ అయితే బాగా చూడండి కుక్ అయిపోయింది. ఇప్పుడైతే కడాయికి అంతా కొంచెం కూడా తగలడం లేదు. ఒక ప్లేట్కి నెయ్యి వేసేసి ఆ ప్లేట్లో ఈ స్వీట్ అంతా వేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ స్వీట్ అంతా తీసుకొని ఈ ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లో వేసేద్దామండి. స్వీట్ అంతా పూర్తిగా వేసిన తర్వాత ప్లేట్లో ఒక గరిటెతో ఇట్లంతా నెయ్యి ఆడేసినాము. ప్లేట్లో అదంతా ఇట్లా చేసేయాలండి. స్వీట్ అంతా ప్లేట్ అయితే చాలా హీట్ ఉందండి. ఎందుకంటే స్వీట్ హీట్ ఉంది కదా, దానికోసం ప్లేట్ కూడా హీట్ అయిపోయింది. ఇట్లా బాగా ఇది చేసిన తర్వాత స్వీట్ అంతా ప్లేట్కి అంతా రాసేసిన తర్వాత మళ్ళీ దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. కాజు ఇంకా బాదం పిస్తా అంతా ఇట్లా పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి. కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదంతా ఇట్లా వేసేయాలండి. కొబ్బరి కూడా ఎండి కొబ్బరి కూడా వేయాలండి. ఇట్లా కాజు బాదం పిస్తా వేసిన తర్వాత ఎండి కొబ్బరి కూడా పైనుంచి గార్నిషన్కి వేసేయాలండి. కింద కూడా నెయ్యి వేస్తాం కదా ప్లేట్కి, అప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఎండి కొబ్బరి కాజు బాదం అంతా కిందంతా వేసినా కానీ బాగా ఉంటుందండి. కట్ చేసిన తర్వాత ఇది అయితే రవ్వ బర్ఫీ అయితే ఇది అయితే నేను పండగకి చేసినానండి. మా జాగారం పండగ ఉంది కదా, షబ్బే బరాత్, అప్పుడు చేసినానండి. ఇది అయితే స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా చల్లగా అయిన తర్వాత పీసెస్ చేసినానండి. పీసెస్ చేసేసి ఇట్లా చూపిస్తున్నానండి. చల్లగా అయితేనే అండి పీసెస్ అయ్యేది. ఇవి అయితే చూడండి ఎంత బాగుందో, లుక్ కూడా బాగా కనపడిస్తూ ఉంది కదండి. ఇదైతే ఫాస్ట్ అయిపోతుందండి. ఇది రవ్వ బర్ఫీ అయితే
చూడండి ఇంకో పీస్ తీసుకుంటున్నాను నేనైతే. పిల్లోలకి పెద్దోళ్ళకి చాలా నచ్చిందండి ఇది అయితే స్వీట్. మా ఇంట్లో పండక్కి ఈ స్వీట్ చేస్తామండి తప్పకుండా. షబ్బే బరాత్కి నోరులో వేస్తేనే కరిగిపోతూ ఉందండి ఇది అయితే బర్ఫీ. సోజీ బర్ఫీ అయితే తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కి. చూడండి ఎంత బాగా కనపడిస్తుంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇది సోజీ బర్ఫీ అయితే చూసే కూడా ఎంతో బాగుంది, తిని కూడా అంతే టేస్టీగా ఉందండి ఇది అయితే సోజీ బర్ఫీ. నేను అయితే షార్ట్లో కూడా పెట్టిండండి ఇది బర్ఫీ చేసేసి. చూడండి ఎంత బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా రెసిపీకి అంతా చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలం అయికుం. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మీ